ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఎలాంటి క్రైమ్ జరిగినా సీసీ కెమెరాలో 4 రోజుల పాటు డేటా అందుబాటులో ఉంటుంది. అసలు ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఎలాంటి ఫలితాలనిస్తోంది? దీనిపై అధికారులు ఏమంటున్నారు? మహిళా ప్రయాణికుల స్పందన ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూరు డిపోలకు చెందిన పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సీసీ కెమెరాలను అమర్చారు అధికారులు. ఆర్టీసీ బస్సుల్లో నిఘా నీడలో ప్రయాణం చేస్తున్నారు జనం. 2 డిపోల పరిధిలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సహకారంతో సీసీ కెమెరాలను సిద్ధం చేశారు. సీసీ కెమెరాల రాకతో బస్సుల్లో చైన్ స్నాచింగ్, ఆకతాయిల ఆగడాలకు బ్రేక్ పడింది. దొంగతనాలకు తావు లేకుండా పోయింది. సీసీ కెమెరాలు ఉన్నాయనే భరోసాతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సాఫీగా తమ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా 2 డిపోల్లోని 175 ఆర్టీసీ బస్సుల్లో 175 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. బస్సుల్లో దొంగతనాలు, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలను తక్షణమే గుర్తించి అరికట్టే అవకాశం కలుగుతోంది. సీసీటీవీ వ్యవస్థ ద్వారా ప్రతి బస్సులో జరిగే కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంటోంది. దీంతో నేరాలకు పాల్పడే వ్యక్తులు భయపడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే గుడిహత్నూరుతో పాటు పలుచోట్ల జరిగిన ఇష్యూస్ వెలుగులోకి వచ్చాయి. ఓ కేసు విచారణలో ఎంతో కీలకమైన ఆధారాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో విచారణ సులువుగా మారిందంటున్నారు పోలీసులు. మొత్తానికి ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తోంది.